పెళ్లంటేనే హడావుడి మామూలుగుండదు. ఎంతమంది ఉన్నా పనులు చేయడానికి సరిపోరు. అందరూ బిజీగానే కనిపిస్తారు. ముఖ్యంగా వరుడు, వధువుల తల్లిదండ్రులైతే కూర్చోడానికి కూడా టైం ఉండదు. అయితే వివాహాలు జరుగుతున్న సందర్భంలో అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. తాజాగా బెంగుళూరులో జరిగిన ఓ పెళ్లిలో వరుడు చేసిన పనితో వధువు తల్లి చాలా సీరియస్ అయింది. పెళ్లిలో ఇష్టారీతిన ప్రవర్తించిన అతనికి ఊహించని షాక్ ఇచ్చింది. అప్పటికప్పుడు పెళ్లిని రద్దు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పెళ్లి క్యాన్సిల్ అని చెప్పడంతో వరుడు కుటుంబ సభ్యులు, బంధువులు షాక్ అయ్యారు. అయితే ఆమె చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వరుడికి జీవితంలో మర్చిపోలేని గుణపాఠం నేర్పించారంటూ కామెంట్స్ లో రాసుకొచ్చారు. బెంగళూరులో ఈ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా ఉంటున్న ఓ జంట వివాహం అంగరంగ వైభవంగా సాగుతోంది. అయితే మద్యం వ్యసనం కారణంగానో లేక స్నేహితుడి ఒత్తిడి వల్లనో తెలియదు కానీ వరుడు పూర్తిగా తాగి మండపానికి వచ్చాడు. మద్యం మత్తులో తన స్నేహితులతో కలిసి నానా రచ్చ చేశాడు. ఇదంతా చూసి వధువు కుటుంబం షాక్ అయిపోయింది. తన కూతురి భవిష్యత్తు ఏమైపోతోందో అన్న బెంగ వధువు తల్లికి కలిగింది. దీంతో ఊహించని విధంగా ఈ పెళ్లి జరిగేదే లేదు అంటూ వరుడి కుటుంబానికి తెగేసి చెప్పింది. దీంతో పెళ్లికొచ్చిన బంధువులంతా షాక్ అయిపోయారు. వరుడి కుటుంబాన్ని చేతులు జోడించి వేడుకుంటూ ఆమె పెళ్లి రద్దు చేస్తున్నట్లు తేల్చి చెప్పింది. తన కూతురి భవిష్యత్తును తలుచుకుంటే భయంగా ఉందని, ఇప్పుడే ఇలా ఉంటే పెళ్ళయ్యాక ఎలా ఉంటాడో అనే ఆందోళన ఉందని చెప్పింది. ఇలాంటి వ్యక్తికి తన కూతురినిచ్చి పెళ్లి చేయనంటే చేయబోనంటూ తెగేసి చెప్పింది. వరుడి కుటుంబం ఆమెకు నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. ఆమె ససేమిరా అనడంతో చివరకు పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన జనాలు వధువు తల్లిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ తల్లిగా ఆమె చేసిన పని సబబే అంటున్నారు. పరువు కోసం పెళ్లి జరిపించి ఉంటే వధువు జీవితం నాశనం అయ్యి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. పెళ్లి రోజైనా తాగకుండా ఉండలేని వాడికిచ్చి వధువు జీవితం నాశనం చేయకూడదని అన్నారు.